వెహికల్ అదే కొద్దిగా ముందుకి ప్లేస్ అయ్యా వెహికల్ పని అచ్చు తీసుకురాము. వాటిల్లో ఉండేటువంటి సమస్యల పరిష్కారం డ్రైనేజ్ సమస్య ఉంది. కనీసం ఆ డ్రైనేజ్ సమస్యలు అందరూ వెనక్కి రావాలి. పార్టీ నాయకత్వానికి బ్యానర్ వద్ద చోటు ఇవ్వాలి. నగర కమిటీ సభ్యులు ముందుండేటట్టు చూడాలి. ఇవ్వాలి అర్హులందరికీ రిజిస్ట్రేషన్ పట్టాలు. నగరంలో దోమల సమస్యను ఆపాలి. బలం అర్హులందరికీ పింఛన్లు ఆపాలి. కాలువ కట్టి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మహిళకు 1500 రూపాయలు. ప్రతి మహిళకు బలవంతపు పన్ను వసూళ్లు పరిష్కరించాలి. కొలాయిల్లో వస్తున్న కలుషిత నీటి సమస్యను 5 లక్షల రూపాయలు. హౌసింగ్ రుణం 5 లక్షల రూపాయలు. అరికట్టాలి డ్రగ్స్ గంజాయి మహమ్మారిని. పరిష్కరించాలి దోమల సమస్యను వెంటనే. కమిషనర్ అధికారులు రావాలి. కమిషనర్ ఇవ్వాలి అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలను. ఇవ్వాలి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులను. రద్దు చేయాలి బలవంతపు ఇంటి పన్నులను. బలవంతపు వసూళ్లను. నెల్లూరు నగరంలో దోమల సమస్యను వెంటనే. డ్రైనేజీ పారిశుద్ధ్య సమస్యను వెంటనే ఇవ్వాలి అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలను. ఇవ్వాలి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులను. రద్దు చేయాలి బలవంతపు ఇంటి పన్నులను. బలవంతపు కుళాయి పన్నులను. సిగ్గు కుళాయిలు లేకుండానే కుళాయి పన్నులు వేయడం. 1000 రూపాయలు కట్టించుకోవడం. డౌన్ కూటమి ప్రభుత్వం. సమస్యల పరిష్కారం చేయలేని కూటమి ప్రభుత్వం. నెల్లూరు నగరంలో దోమల సమస్యతో తాగేందుకు కుళాయిల్లో మంచినీళ్ళు ఇవ్వలేని ప్రభుత్వం. కుళాయిలు లేకుండానే కుళాయి పనులు వేస్తున్న ప్రభుత్వం. రద్దు చేయాలి బలవంతరావు గారు, జిల్లా కార్యదర్శి మూలం రమేష్ గారు సంతకాలు పెట్టి కమిషనర్ గారు అవుట్డోర్ లో ఉన్నందువలన అడిషనల్ కమిషనర్ హిమబిందు గారు ఇక్కడికి మన సమస్యల మీద అర్జీలు తీసుకోవడానికి విచ్చేస్తున్నారు. ఆగండి మేము చెప్తాం మేడం. వీటితో పాటు ఎవరికి వారు వ్యక్తిగతంగా వారికి ఉన్నటువంటి సమస్యల మీద అర్జీలు తెచ్చున్నారు. ఒకసారి పైకి చూపిండి అమ్మా. అర్జీలు ఒకసారి పైకి చూపిండి. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వారి సమస్యల మీద అర్జీలతో ఇక్కడ ప్రజలు తరలి వచ్చారు. కారణం అనేక దఫాలు సచివాలయాల్లో ప్రజా దర్బారు అనేటటువంటి ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాల్లో గత 2 సంవత్సరాల నుంచి అర్జీలు పెట్టుకొని సమస్యలు పరిష్కారం కాక సంక్షేమ పథకాలు అందక పేదలుగా ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రెండోది కొలాయి లేని వాళ్ళకు కూడా కొలాయి పన్ను నోటీసు ఇచ్చున్నారు. కోరికలు ఈరోజు కొన్ని వేల మంది ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరకు వచ్చి మున్సిపల్ కార్పొరేషన్ తరఫున అసిస్టెంట్ కమిషనర్ అడిషనల్ కమిషనర్ హిమబిందు గారు అర్జీలు స్వీకరించారు. వీటన్నిటినీ ఒక ప్రాపర్ వేలో ప్రాసెస్ చేసి పరిష్కరిస్తాము అని చెప్పి వారు హామీ ఇచ్చారు. అసాధ్యమైనట్టు మేము చేయలేమని ఆ మాటల సందర్భంలో అన్నారు. ఇందులో పెట్టిన ఏ డిమాండు అసాధ్యమైనటువంటిది కాదు. మేము చెబుతుంది ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఇళ్ల పట్టాలకి వాళ్ళు ఇళ్ళ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదని మీరు నోటీస్ ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేయకుండా ఎలా నోటీస్ ఇస్తారు?
ఉచితంగా బీపీఎల్ అని చెప్పి ఉచిత కుళాయిని పెట్టి ఈరోజు 1000 రూపాయలు నోటీస్ ఇస్తున్నారు, వడ్డీతో సహా కట్టమంటున్నారు. ఎక్కడ తెచ్చి కడతారు? ఎందుకు కట్టాలి అసలు? ఈరోజు పెద్ద పెద్దవాళ్ళు నెల్లూరు టౌన్లో ధనవంతులు సంపన్నుల లిస్టు, 100 మంది లిస్టు, పన్నులు కట్టిన లిస్టు ప్రకటించండి. మీరు ప్రకటించకపోతే మేమే సేకరించి ప్రకటిస్తాం. వాళ్ళ దగ్గర గోల్డ్, వాళ్ళ ఇళ్ళు స్వాధీనం చేయండి. అక్రమంగా ఇళ్ళు కట్టిన వాళ్ళు ఇళ్ళు కోళ్ళ కట్టండి. దళితులు ఇళ్ళు కూడా కడతారు, అడ్డంగా ఉన్నాయని దళితులు ఇళ్ళు కోళ్ళ కడతారు. ఇష్టానుసారం పెద్ద పెద్ద భవంతుల జోలికి మాత్రం పోరు. ఏమిటి వివక్షత? అలాగే ఈరోజు పెద్ద పెద్దవాళ్ళు బ్యాంకు లోన్లు ఎగ్గొడుతున్నారు, ఇక్కడ పన్ను కట్టలేదని సాధారణ ప్రజలను వేధిస్తున్నారు. ఈ వేధింపులు ప్రజల మీద పన్ను కట్టలేదని, నీటి కుళాయిలు పెట్టలేదని దీని వేధింపులు చేస్తే మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాం. ముందు మీకు చేతనైతే సమర్థత ఉంటే మీరు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర వసూలు చేయండి. వాళ్ళ దగ్గర 1000 కోట్లు రావాల్సి ఉంటే ప్రజల దగ్గర రావాల్సింది 10 కోట్లు. మీరు 10 కోట్ల కోసం వేధిస్తున్నారు, 1000 కోట్లు మాత్రం గాలికి వదిలేస్తున్నారు. ఈ 10 కోట్లు కూడా మింగేస్తున్నారు, ప్రజలకేం రావటం లేదు. అలాగే ఈరోజు డ్రగ్స్, నెల్లూరులో డ్రగ్స్ విపరీతంగా మా పార్టీ నాయకుడు పెంచలయ్య దానికి ప్రాణ అర్పణ చేశాడు. ఈరోజు డ్రగ్ నిన్న చూసాము, ఒక ఎంపీ డ్రగ్ కేసులో ఇరుక్కుంటే మా పార్టీకి దూరంగా ఉన్నాడని తప్ప అలాంటి వాళ్ళని సామాజికంగా బహిష్కరించండి అని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పిలిపివ్వలేదు? డ్రగ్స్ పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధి ఏమిటో మేము ప్రశ్నిస్తున్నాం. మీ పార్టీకి దూరంగా ఉంచితే కొంతకాలం తాత్కాలికంగా ప్రజలు మర్చిపోతారులే, మళ్ళీ పదవులు అలంకరించవచ్చు అనుకుంటున్నారా? ఎందుకని చీఫ్ మినిస్టర్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయమని సిఫార్సు చేయలేదు? ఎందుకని తెలుగుదేశం నుంచి బహిష్కరించలేదు? అన్నీ రెడ్ హ్యాండెడ్గా దొరికినాయి. ఏమన్నా ఆరోపణ ఇది కాదు, రెడ్ హ్యాండెడ్గా దొరికారు. కేసు మాఫీ చేయడానికి కుట్ర జరుగుతుంది వెనక. అలాంటి కేసు మాఫీ చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు అని చెప్పి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అందుకనే ఈ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అనేక రకాల దోమలు ఉన్నాయి. ఎన్నిసార్లు వీళ్ళు పాక్ కొట్టుంటారు, ఎంత మందు మింగేశారు, చస్తారు. ఈ అవినీతి పరులు కడుపులో ఈ దొంగ మందులన్నీ అమ్ముకొని జనానికి దోమలను వదిలేస్తే అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటే కాంట్రాక్టులు కట్టబెడతారా? ఈ అవినీతిని చూస్తూ మేము ఊరుకోవాలా? ఎట్టి పరిస్థితుల్లో సహించాం. ప్రజల మీద దౌర్జన్యం జరిగిన, బలవంతం వసూళ్లు చేసినా చూస్తూ ఊరుకోము. దానికి తీవ్రమైన ప్రతిఘటన వచ్చే కాలంలో ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.